అరసవెల్లికి విశ్వఖ్యాతి తెస్తాం పీయూసీ చైర్మన్ కూన రవికుమార్. బాణుడి క్షేత్రమైన అరసవెల్లిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఆముదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఆయన స్వామివారిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో హిందూ ఆచారాలు, సనాతన ధర్మంపై దాడులకు పాల్పడిందని విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ధర్మాన్ని రక్షిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతోందన్నారు. రథసప్తమి వేడుకలను ఈసారి 7 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించడంపై జిల్లా ప్రజల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సూర్య భగవానుడికి నిత్య పూజలు ఒక్క శ్రీకాకుళంలోనే జరగడం మన జిల్లా ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. ఈరోజు ఆదిత్యుడి సన్నిధిలో మాట్లాడడం కొత్త అనుభవం. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హిందూ ఆచార సాంప్రదాయాలని, హిందూ దేవాలయాలు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజలందరూ భాగస్వామ్యంతో జరగాలి, అన్ని మతాలని గౌరవించాలి, లౌకికవాదాన్ని గౌరవించాలి. అందులో భాగంగానే అన్ని మతాల వారిని, అన్ని సంస్కృతుల్ని కాపాడుకుంటూ వచ్చేదే ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే అరసవెల్లిలో తెలిసినటువంటి ఆదిత్యుడి ఈ రథసప్తమి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 7 రోజుల పాటు అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం, ఇది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 7 రోజుల నుంచి కూడా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం. ఈ 7 రోజులు కూడా నిమగ్నమై ప్రజలను అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి అనేక కార్యక్రమాలు చేశారు. మరి గడచిన 3 రోజుల్లో కూడా శోభాయాత్రని మనను చాలా దిగ్విజయంగా నిర్వహించారు. అలానే ఇతర కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక విలువల్ని ప్రజల్లో పెంపొందించారు. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించడం ద్వారా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఇది చాలా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరి తరఫున కూడా మరొకసారి ఆయనకు అభినందనలు తెలియజేస్తుంది. గడిచిన ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో 2019-24 హిందూ ఆచారం మీద దాడులు జరిగాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి, హిందూ సాంప్రదాయాల మీద దాడులు జరిగించాడు జగన్మోహన్. ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం, వికృతమైనటువంటి మనస్తత్వం, హిందూ ఆచార వ్యవహారాలని, హిందూ సాంప్రదాయాలని, హిందూ దేవతల ఆరాధనను కూడా తప్పుపట్టే విధంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి సంఘటనలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అందుకని ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎటువంటి తీర్థ ఉత్సవాలు జరిగినా సరే ప్రజలు లక్షలాది మంది పాల్గొంటున్నారు అంటే దానికి కారణం గడచిన 5 సంవత్సరాల్లో కొద్దిగా లోపాలు, దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం అధికారులు తప్పనిసరిగా. ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక నియోజకవర్గానిదో, ఒక ప్రాంతానిదో, లేదా అరసవెల్లి గ్రామానికి సంబంధించింది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి కార్యక్రమం, ఇది జిల్లాకు ప్రయోజనం. కాబట్టి ఆలోచన, అందరి ఆలోచనలు కూడా మారాలని చెప్పి ఆ ఆలోచన కలిగించాలని నేను ఆదిత్యుడిని కోరుకుంటున్నాను.